ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు, ఆస్తుల పంపకంపై సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ఏపీ నుండి సీఎం చంద్రబాబుతో పాటు సీఎస్ నీరబ్ కుమార్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశంలో పాల్గొనున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలపై చర్చించబోతున్నారు. విభజన చట్టంలో పేర్కొనని ఆస్తుల విభజనపైన సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన సమయంలోని పెండింగ్ సమస్యలతో పాటు పలు అంశాల్లో ఏకాభిప్రాయం కోసం ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇక షెడ్యూల్ 9లోని ఏకాభిప్రాయం లేని 23 సంస్థల పంపిణీపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక 10వ షెడ్యూల్లో ఎటూ తేలని 30 సంస్థల పంపిణీపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరగ్గా అందులో కొన్ని మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇప్పుడు తొలిసారిగా రెండు రాష్ట్రాల సీఎంల మధ్య భేటీతో మరిన్ని అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలు పలు డిమాండ్లను లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరనుంది. దీంతోపాటు 24,000 కోట్ల విద్యుత్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక టీటీడీలో భాగం కావాలని, తీర ప్రాంతాల్లో భాగం కావాలని అడిగే ఛాన్స్ ఉంది. కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలనే ప్రతిపాదనను తెలంగాణ సీఎం తీసుకొచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.